హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడినటువంటి కొన్ని జాబ్ నోటిఫికేషన్స్, తర్వాత ఒక స్పెషల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి కూడా ఇందులో నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక స్పెషల్ ఆఫీసర్స్ పోస్టులు దాదాపు 1828 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఆ విషయాన్ని మీ ముందుకు తేవడానికి ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది. తర్వాత సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, క్లర్క్ పోస్టుల నియామకానికి కూడా ఇదివరకే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మీరు ఈ యొక్క వీడియోలో నేను వెబ్సైట్ లింక్స్ ఇచ్చాను, నోటిఫికేషన్స్ ఇచ్చాను. మీరు చూసుకొని యూ కెన్ అప్లై ఫర్ దీస్ పోస్ట్ అండ్ యూ కెన్ prepare for these examinations. I wish you very all the best. Thanks for watching. Please like my videos, share my videos, and subscribe my channel. You also recommend my channel to your friends, those who are preparing for competitive exam. So I'm preparing the videos for all the competitive exams. So keep watching for latest updates. Thank you so much. ఫ్రెండ్స్, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ నేను డిస్ప్లే చేశాను. రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్స్, డ్రైవర్ అండ్ లాస్కర్ పోస్టర్స్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద కమాండింగ్ ఆఫీసర్, 6th ఆంధ్ర బెటాలియన్, ఎన్సిసి, అనంతపురం. సో ఇది యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్. ఈ అప్లికేషన్స్ అన్నీ, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఈ యొక్క వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ananthapuram.ap.gov.in. సో ఇది మీకు వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటివి అన్నటువంటి విషయాలు ఇందులో ఉంటాయి. బట్ రిమెంబర్ దట్ there is no written exam. This is direct recruitment job notification, and last date for submission of this application is November 30, 2021, 5 గంటలకి. సో ఇది లాస్ట్ డేట్. మళ్ళీ ఒకసారి, November 30, 2021, 5 గంటల లోపు ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కొలువు ఎంతో స్పెషల్ అనేటువంటి హెడ్డింగ్తో ఈ యొక్క బ్యాంకు కొలువుల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. బ్యాంకు కొలువులు అంటేనే మనకు గుర్తొచ్చేది ఐబిపిఎస్. సో ఈ ఐబిపిఎస్ 1828 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఐబిపిఎస్ జాతీయ స్థాయిలో ఈ యొక్క కొలువుల ప్రక్రియను కొనసాగిస్తూ ఉంది అన్నమాట. ఈ 1828 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి ఈ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో వివిధ బ్యాంకులలో ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఆ భాగస్వామ్య బ్యాంకులు ఏవేవి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు. సో ఇవి దీనిలో భాగస్వామి అయ్యేటువంటి బ్యాంకులు. సో బ్యాంక్ జాబ్ అంటేనే మనకెంతో ఊరటనిచ్చేది, తర్వాత రిలాక్సిబుల్గా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ యొక్క జాబ్స్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ అటువంటి అభ్యర్థులకు అందరికీ ఒక వరంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ కేటగిరీల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు కాల్ చేశారంటే ఐటీ ఆఫీసర్ పోస్టులు. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులకు సిఎస్, సిఏ, ఐటీ, ట్రిపుల్ ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళై ఉండాలి అన్నమాట. సో ఇది నేను వివిధ కేటగిరీలు చెప్తాను, ఆఫీసర్ కేటగిరీస్ ఏవేవి ఉన్నాయని. ఫస్ట్ ఐటీ ఆఫీసర్ కేటగిరీ, రెండోది వచ్చేసి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ కేటగిరీ, మూడోది వచ్చేసి రాజ్భాషా అధికారి, నాలుగోది వచ్చేసి లా ఆఫీసర్స్, ఐదోది వచ్చేసి హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్,
ఇంకా లాస్ట్ వచ్చేసి మార్కెటింగ్ ఆఫీసర్. సో ఇవి స్పెషలిస్ట్ ఆఫీసర్ కేటగిరీ కింద ఇచ్చినటువంటి నోటిఫికేషన్. సో వీటన్నిటికీ ఆహ్, హ్మ్, ఆహ్, ఎంపిక ప్రక్రియ 3 అంచెల్లో జరుగుతా ఉంటదనమాట. ఒకటొచ్చేసి ప్రిలిమ్స్ అని మొదటి స్టెప్ ప్రిలిమ్స్‌లోను, సెకండ్ స్టెప్ వచ్చేసి మెయిన్స్, థర్డ్ స్టెప్ వచ్చి ఇంటర్వ్యూ. ఈ 3 అంచెల పద్ధతిలో ఈ యొక్క ఇంటర్వ్యూ ప్రక్రియ జరుగుతుంది. సో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఆన్లైన్ విధానంలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్‌లో ప్రతిభ కనపరిచినటువంటి అభ్యర్థులను మెయిన్‌కి అలో చేస్తారు. మెయిన్ ఎగ్జామ్స్‌కి. సో మెయిన్‌లో అర్హత సాధించినటువంటి అభ్యర్థులను థర్డ్ స్టెప్ అయినటువంటి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూ అన్నది 100 మార్కులకు ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్‌లో పొందినటువంటి మార్క్స్, ఇంటర్వ్యూలో పొందినటువంటి మార్క్స్‌ను పరిగణలోకి తీసుకొని ఫైనల్ ఫైనల్ సెలక్షన్ లిస్టు రిలీజ్ చేస్తారనమాట. సో ఇక్కడ మనము ఈ సిలబస్ ప్రిపరేషన్‌లో ఎలా ఉంటుంది? దీన్ని ఎలా మనం పొందుకోవాలని మనం చూస్తే దీంట్లో కొన్ని భాగాలు ఏది ఇంగ్లీషు, కాంపిటీటివ్ యాప్టిట్యూడు, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్సు, బ్యాంకింగ్ అవేర్‌నెస్సు ఈ యొక్క 5 టాపిక్స్ లేదా ఈ 5 ఏరియాల్లో ఈ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. సో ఇంగ్లీష్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనం స్కోర్ చేసుకోవడానికి. ఇందులో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. స్పాటింగ్ ద ఎర్రర్స్ ఉంటది. సినానిమ్స్, యాంటోనిమ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, జంబుల్డ్ వర్డ్స్, పారాజంబుల్స్, క్లోజ్ టెస్ట్ ఇవన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. సో ఈ యొక్క జాబ్‌కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్‌లో మనం స్కోర్ చేసుకోవడానికి ఇంగ్లీష్ సబ్జెక్టు ఎంతగానో ఉపయోగపడుతది. అలాగే కాంపిటీటివ్ యాప్టిట్యూడ్. ఈ యొక్క ఏరియా నుంచి ఏమొస్తాయంటే సింప్లికేషన్స్, అప్రాక్సిమేట్ వాల్యూస్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషను, ఫార్ములేటివ్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ ఇది ఇతర అంశాలన్నీ ఇందులో క్రోడీకృతమై ఉంటాయి. సో కాంపిటీటివ్ యాప్టిట్యూడ్ కూడా ఇంపార్టెంటే. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ. సో రీజనింగ్ ఎబిలిటీలో కూడా కోడింగు, డీకోడింగు, సీటింగ్ అరేంజ్‌మెంటు, ఆర్డరింగు, ర్యాంకింగు, బ్లడ్ రిలేషన్‌షిప్స్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ ఇటువంటి వాటి మీద ఈ యొక్క రీజనింగ్ ఎబిలిటీ ఉంటది. తర్వాత నాలుగో ఏరియా వచ్చేసి జనరల్ అవేర్‌నెస్. సో దీనికి ఏమైద్దంటే వివిధ దేశాల కరెన్సీలు, ముఖ్యమైన తేదీలు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు, పోర్టులు, నేషనల్ హైవేలు, నదులు, డ్యామ్‌లు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లు, నేషనల్ పార్కులు, స్టేడియాలు ఇవన్నీ కలిసి జనరల్ అవేర్‌నెస్ కింద వచ్చేస్తాయన్నమాట. ఇంకా చివరి ఏరియా ఏందంటే బ్యాంకింగ్ అవేర్‌నెస్. ఆర్‌బీఐ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, మానిటరీ పాలసీ, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ గైడెన్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్స్, పేమెంట్ బ్యాంక్స్ ఇవన్నీ కలిపి బ్యాంకింగ్ అవేర్‌నెస్ ఏరియా కిందకి వస్తాయి. సో ఈ 5 ఏరియాలను మనము బాగా కవర్ చేసుకున్నట్లయితే ఈ ఉద్యోగం పొందడం చాలా ఈజీ అన్నమాట. సో అందుకే ఈ యొక్క బ్యాంకింగ్ జాబ్స్‌ని మనం చాలా రిలాక్సబుల్‌గా చాలా మంచి జాబ్‌గా పరిగణిస్తారు. అందుకే దీనిని దాంట్లోనూ ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ జాబ్స్ ఇంకా మంచి వేతనాలతో, మంచి సాలరీ ప్యాకేజ్‌తో ఉంటుంది. అందుకే ఈ కొలువెంతో స్పెషల్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్ ఈరోజు మనకు అందినటువంటి ముఖ్యమైన సమాచారం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారినటువంటి విద్యా విధానం ప్రకారము స్కూల్స్‌ను ఒక వేరియస్ కేటగిరీస్‌గా చేయడం జరిగింది. అందులో మనకు మెయిన్‌గా 2 కేటగిరీస్ నుంచి మాట్లాడుకుంటున్నాం. ఒకటి ఫౌండేషన్ స్కూల్స్ అని, 2 హై స్కూల్స్ అని. ఈ యొక్క హై స్కూల్స్‌లో 3, 4, 5 తరగతులని హై స్కూల్‌కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రాబ్లమ్ అంతా ఎక్కడొస్తుందయ్యా అంటే 3, 4, 5 తరగతులు హై స్కూల్‌లోకి షిఫ్ట్ చేయడం వల్ల ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క టీచర్ ఉండాలన్నటువంటి నియమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందువల్ల ఈ యొక్క 3, 4, 5 తరగతులు విద్యార్థులు హై స్కూల్‌లోకి షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళకి బోధించేందుకు సరిపడేటువంటి టీచర్స్ లేరన్నటువంటిది వాస్తవం. అయితే ఈ సరిపడినటువంటి టీచర్స్ లేక ఈ విలీనమైనటువంటి ఈ తరగతుల వల్ల హై స్కూల్‌లో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది గ్రౌండ్ రియాలిటీలో ప్రాక్టికల్‌గా మనకు తెలుస్తున్న విషయం. సో దీనికి సంబంధించే ప్రధానోపాధ్యాయుల సంఘము మొన్న
3-4 రోజుల కిందట గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, ప్రభుత్వానికి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడము, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి, సో దాని మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమైనట్లుంది. దానికి ఉదాహరణ ఈరోజు మనకు అందుతున్నటువంటి వార్త. సో అది విలీన స్కూళ్ళలో టీచర్ల కొరతకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర విద్యాశాఖ తీసుకుంటున్నటువంటి నిర్ణయం అనేటువంటిది మనకు తాజాగా అందుతున్నటువంటి వార్త. అయితే ఇక్కడ ఏమైతుందయ్యా అంటే, ఎలా ఈ ఎలా ఈ యొక్క టీచర్లని రిక్రూట్ చేసుకోబోతున్నారు, ఈ టీచర్స్ని ఎలా సర్దుబాటు చేస్తున్నారు విలీనమైనటువంటి స్కూల్లో అన్నటువంటి విషయాలు క్లియర్గా చెప్పడం జరిగింది. సో సాధారణంగా 3 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్స్లో, అవి కూడా ఒక సెక్షన్, సింగిల్ సెక్షన్తో నడిచే స్కూల్లో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఒక స్కూల్ అసిస్టెంట్, ఒక పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు తో పాటు మళ్ళీ ఒక 9 మంది సబ్జెక్ట్ టీచర్లు ఉంటారు. అయితే 3, 4, 5 తరగతుల్లో 4 సబ్జెక్టులు ఉంటాయి కదా, 4 సబ్జెక్టులకు 4 టీచర్లు, 6, 7 తరగతుల విద్యార్థులకు 6 సబ్జెక్టులకు 6 మంది, 8, 9, 10 తరగతుల్లో 7 సబ్జెక్టులకు 7 టీచర్లు ఉండేటట్లు ఇప్పుడు గవర్నమెంట్ అయితేనేమి, రాష్ట్ర విద్యాశాఖ అయితేనేమి నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉందన్నమాట. సో ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయము, ఇప్పుడు 3, 4, 5 తరగతిలో ఉండే 4 సబ్జెక్టులకు 4 ఉండాలి టీచర్స్, 6, 7 తరగతుల సబ్జెక్టులకి 6 మంది ఉండాలి, ఈ 8, 9, 10 తరగతుల సబ్జెక్టులకి 7 టీచర్లు ఉండాలి. సో ఈ ప్రాతిపదికన ఖచ్చితంగా టీచర్స్ని అడ్జస్ట్ చేయాలి, లేదా టీచర్స్ని రిక్రూట్ చేసుకోవాలి అన్నటువంటి ఆదేశాలని గవర్నమెంట్ నుంచి విద్యాశాఖకు వచ్చినట్లుగా, విద్యాశాఖ దాని మీద కసరత్తు చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. దానికి అనుగుణంగా త్వరలో దానికి ఒక నివేదిక వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే, 3, 4, 5 తరగతులకు 4 సబ్జెక్టులకు 4 టీచర్లు, 6, 7కు 6 సబ్జెక్టులకు 6 టీచర్లు, 8, 9, 10 తరగతుల సబ్జెక్ట్స్కి 7 మంది టీచర్లు, ఈ లెక్కన తీసుకుంటున్నప్పుడు టీచర్ల కొరత చాలా భారీగానే ఉంది. టీచర్ల రిక్వైర్మెంటు చాలా ఎక్కువ ఉంది. సో అదే ప్రపోర్షన్లో టీచర్లని రిక్రూట్ చేసుకునే ఆస్కారం ఎంతైనా ఉంది. సో ఫ్రెండ్స్, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్, be prepared and make your mind to prepare for the DSC exam. You will get number of vacancies, no doubt about it. At the same time, వారు ఎంత ఎగ్జిస్టింగ్ టీచర్స్ని ఎంత అడ్జస్ట్ చేసుకున్నప్పటికీ కూడా టీచర్స్ కొరత అయితే చాలా ఉంది. సో దానికి అనుగుణంగానే డిఎస్సి నోటిఫికేషన్ రావాలి. సో దాని మీదనే అనేక ఉపాధ్యాయ సంఘాలు అయితేమి, ప్రధానోపాధ్యాయ కమిటీలు అయితేమి, సంఘాలు అయితేమి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తా ఉన్నాయి. ఆ మేరకు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, the candidates who are preparing for DSC exam, make your mind to be ready for DSC notification. So it will be soon released. So face that, and I wish you all the best, and thank you so much.